పెళ్లి కుమార్తె సంతకం పెట్టిన తర్వాత పెళ్లి కుమార్తె వైపు నుండి రిజిస్టర్డ్ ఆ యొక్క ప్రొసీజర్ ప్రకారము అమ్మాయి తరపున ఎవరైతే సాక్షి సంతకం పెట్టాలని సిద్ధపడి ఉన్నారో మేనమామ కానీ వాళ్ళు ముందుకు రావాల్సిన మనం చేస్తున్నాం. అలాగే పెళ్లి కుమారుని తరపున కూడా సాక్షి సంతకం పెట్టుకు సిద్ధపడాల్సిన మనం సార్ ఒకసారి అది సర్టిఫికేట్ పెట్టండి సార్ ఒకసారి సార్ ఒకసారి అలా పెట్ట ఒకసారి ఒకేలా చూడు ఒకసారి ఇందాక ఎవరికో స్పెషల్ సాంగ్ ఉందన్నారు సార్ ఒకసారి ఇలా చూడండి సార్ సార్ ఓకే ఇలా చూడండి చిన్న ఇలా చూడమ్మ అమ్మాయి పెట్టడం జయరాజు గారు వచ్చి ఒక కీర్తన పాడాల్సి కోరుతున్నాం. పల్లవి చరణం వెంకటరత్న గారు పాడతారు. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి సకనైనా జంటగా ఇద్దరొకటొకటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. మతి గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతున్నాం వేదికపైకి. మతి గారు ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. ఒంటరి బ్రతుకులు విడిచెదరు, ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు. పెళ్లి నాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు అగుట ఏమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి సకనైన జంటగా ఇద్దరొకటవుడేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. గతకల కీడంతా మరచెదరు, మేలులతో సంతోషించెదరు. గతకల కీడంతా మరచెదరు, మేలులతో సంతోషించెదరు. పెళ్లి నాటి నుండి ఒకరి కష్టము ఒకరు ఇష్టముతో పంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. ఎక్కడెక్కడో పుట్టి ఎక్కడెక్కడో పెరిగి సకనైన జంటగా ఇద్దరొకటవుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. పలికించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పలికించి భూమిని నింపెదరు, విస్తరించి వృద్ధి పొందెదరు. పెళ్లి నాటి నుండి మా కుటుంబం అంటూ ప్రత్యేకముగా ఎంచుకొనుటేమిటో దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దేవుని సంకల్పం ఇది సృష్టిలో విచిత్రం. దయచేసి గౌరవనీయులైనటువంటి నారాయణరావు గారు మరి అమ్మ వేదిక మీదకి వచ్చి ఈ వివాహానికి మరి గుర్తుగా ప్రభుత్వం ద్వారా ఇవ్వబడినటువంటి మ్యారేజ్ సర్టిఫికేట్ అమ్మాయి తరపున తీసుకోవాల్సిందిగా మనం చూస్తున్నాం. వేదిక మీద రండి. ప్రార్థన చేసి సర్టిఫికేట్ని పెళ్లి కుమార్తె యొక్క పేరెంట్స్కి ఇవ్వబడుతుంది. అందులో తలలోంచినట్లయితే ప్రార్థన.
దయగల మా తండ్రి, కృపల మా దేవ, మీ ఘనమైన నామ స్తోత్రాలు. ఈ డిసెంబర్ మాసం 18వ తేదీ ఈ కార్యక్రమాన్ని మీ యొక్క అధ్యక్షతన ప్రారంభం నుంచి ముగింపు వరకు జరిగించినందుకు స్తోత్రాలు ఆయన. మా సహోదరులు జీవన్ బాబు, రేస్మారి సిస్టర్ గారు మనం ప్రేమించి మీరు ఇచ్చిన గర్వఫలాన్ని బట్టి స్తోత్రాలు. కుమారుడైనా మరి యోగేష్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పటి నుంచి చక్కగా తల్లిదండ్రులారా మీ పిల్లల్ని ప్రభు శిక్షలో బోధలు పెంచుకున్నారు. అనేక మందికి బోధించడం కాదు, తన కుటుంబ సభ్యుల్ని ఎలా పెంచాలనో అనేక మందికి మాదిరికరంగా మా సహోదరులు యోగేష్ని ప్రభు శిక్షలో బోధలు పెంచి ఒక ప్రయోజనం చేసిన ఆయన ఈరోజు వివాహ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేయటకు మీరు చూపిన కృపను బట్టి మీ స్తోత్రాలు. మా పర్లో తండ్రి, అలాగే ఆశ కూడా ప్రార్థిస్తున్నాం. నారాయణరావు గారు మరియమ్మ వాళ్ళు ఆ బిడ్డను పెంచే విషయం ఎంత కష్టపడారో మీకు తెలుసు. ఇరువురి యొక్క వివాహ కార్యక్రమాన్ని మీ యొక్క అధ్యక్షతన ప్రారంభం నుంచి ఇంతవరకు మీరు నడిపించినందుకు స్తోత్రాలు. వివాహ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కగా కీర్తన నడిపించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నాం. వాకి పట్టణాన్ని చదివించినటువంటి సహోదరుల గారు ప్రార్థిస్తున్నాం. వాకి పరిచయం అందించినటువంటి మా సహోదరుల గారు ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరి యొక్క వివాహ కార్యక్రమంలో సమ్మతం తెలియజేసినటువంటి పెళ్లి కుమార్తె తరపున, పెళ్లి కుమారుని తరపున వచ్చేసినటువంటి బంధువులందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఇదిగో నాయన, మా అందరి సమక్షంలో మీరు సాక్షిగా వివాహ కార్యక్రమం జయప్రదం జరిగించారు. మా పరలో తండ్రి, మరి ప్రభుత్వం ద్వారా లైసెన్స్ పొందినటువంటి సహోదరులు మరి రిజిస్ట్రేషన్ కార్యక్రమం పూర్తి చేసి ఈ యొక్క వివాహ కార్యక్రమం స్థిరపరచుటకు, మరి దృఢీకరించుటకు ఇచ్చినటువంటి యొక్క పత్రాన్ని బట్టి మీ స్తోత్రాలు. మరి దీన్ని పెళ్లి కుమార్తెగా తల్లిదండ్రులకు మేము అందిస్తుండగా వివాహ జీవితంలో ప్రవేశించండి. యవన బిడ్డలు మీరు దీవించండి. ఆ రోజునైనా రాహేల్ని మీరు ఎలా ఆశీర్వదించారో, లేయని మీరు ఎలా ఆశీర్వదించారో, అనేక మంది తల్లుగా ఆ యొక్క రాహేలు లేయలు ఎలా దీవించబడ్డారో ఆ రీతిగా ఆశ దీవించబడినట్టు సహాయం చేయండి. వారిరువురు యాకోబుకి ఎలా మంచి కుటుంబాన్ని కట్టారో ఈ యొక్క యవన సహోదరి యోగేష్కు మంచి కుటుంబాన్ని కట్టే ఇల్లాలుగా ఆమెను దీవించి ఆశీర్వదించడం మనం చేసుకుంటున్నాం. మా పరలో తండ్రి, ఇస్సాకు తన తల్లి మరణ విషయంలో కూడా గొప్ప ఆదరణని ఏ విధంగా అయితే మా తండ్రి పరిశుద్ధ గ్రంథంలో తన సత్యమని అనుగ్రహించిందో ఆ రీతిగా అలాంటి ఆదరణ, ఆశ ధర ఈ యొక్క యవనసులు పొందగలని సహాయించండి. అలాగే మా సహోదరు యోగేష్ తన భార్యను చివరి వరకు ప్రేమించి గణపరిచి సన్మానించి నడిపించడం సహాయం చేయాలని మనం చేసుకుంటూ వచ్చేసి ప్రతి ఒక్కరిని దీవించండి. వివాహం తర్వాత మేము ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఆయన మళ్ళీ తిరిగి మా ప్రాంతాలు చేరేంత వరకు మీ కాపుదలో నడిపి మాకు అనుగ్రహించండి. ఆ రోజు కానా గ్రామంలో వివాహ సమయంలోనైనా అన్ని కొరతలు తీర్చిన దేవుడని మీరు ఈ వివాహ కార్యక్రమంలో కూడా కొరతలన్నిటిని మీరే తీర్చి నడిపించమని క్రీస్తునామములో ఈ ప్రార్థన అడిగి వేడుకున్నా తండ్రి, ఆమేన్. మరి దైవజనులు అందరూ కూడా వచ్చి పత్రాన్ని పేరెంట్స్కి అందించాల్సిన మనం చేస్తున్నాం. ముఖ్యంగా మన మధ్యలో లాయర్ సార్ గారు ఉన్నాడు, చాలా సంతోషము. అందరూ కూడా ఈ యొక్క పత్రంను పేరెంట్స్కి అందించాల్సిన మనం చేస్తున్నాం. ఫోటో ధర్మస్వరం సార్ రండి, కొంచెం ఇంకొకరి ముందు బండి. పెండ్లి కుమారుడు యొక్క తల్లి గారు మేరీ గ్రేస్ గారిని ఒకసారి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అక్క, మేరీ గ్రేస్ గారు త్వరగా రావాలి, ఒక ఫోటో తీస్తాం. దైవజనులందరూ ముందుకు వచ్చి ఈ పక్క రావాలి, మీకు ఈ పక్క వచ్చి వాళ్ళకి అందించాలి. ఆ పక్క ఎవరన్నా కూడా ఈ పక్క వచ్చారు. పెళ్లి కుమారుని తల్లిదండ్రులు కూడా ఈ పక్కే వచ్చారు. ఆ పక్క ఎవరన్నా కూడా ఓన్లీ పేరెంట్స్ అన్నారు. వాళ్ళకి మనము భరోసా నిమిత్తం ఈ పత్రిక ఇస్తాం. సార్ కొంచెం మైక్ పెట్టుకోవాలి, ఆయన రిజిస్టర్. కొంచెం సార్ మీరు అందిస్తారు కొంచెం సార్, కొంచెం బ్యాక్ ఉండండి మేడం, కొంచెం లైట్ సర్టిఫికెట్ నిలబెట్టండి స్ట్రైట్గా. ఓకే ఓకే, ఎలా చూడండి ఒకసారి.
కోరుకొండ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరులు ఇలా చూడండి సార్. వినోద్ కుమార్ గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. ఆశను మరి యోగేష్ను దేవుడు జతపరిచుంటుండగా ఇంకెవరు కూడా మనుషులు వేరే చేయకూడదని మనం చేస్తూ వివాహ కార్యక్రమం ఇస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వివాహాన్ని పరిశుద్ధమైన వివాహము